మొదటిగా నాకు ఇంత మంచి చక్కని అవకాశాన్ని ఇచ్చిన కన్నతండ్రి దేవునికి, వేదికను అలంకరించినటువంటి దైవజనులు యోసేపు గారికి, కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో వందనం తెలియజేసుకొనుచున్నానండి. ప్రియమైన దేవుని వర్లారా, ఈరోజు మనం ఆలోచించుకొని పోయే అంశం, అబ్బాయి అయితే అమ్మ మొయ్యాల, అమ్మాయి అయితే కడుపు కొయ్యాల. అమ్మాయి అయితే అమ్మ మొయ్యాల, అబ్బాయి అయితే కడుపు కొయ్యాల. క్షమించండి, అమ్మాయి అయితే కడుపు కొయ్యాలా, అబ్బాయి అయితే కడుపు మొయ్యాల అనే అంశంపై కొద్ది నిమిషాలు మనం మాట్లాడుకుందామండి. ఇక్కడ మనకి ఈ పాఠంలో 2 ప్రశ్నలు కనబడుతున్నాయి. ఒకటి అబ్బాయి, మరొకటి అమ్మాయి. నేటి ప్రపంచ జనాభా సుమారు 850 కోట్ల మంది ఈ భూమిపై బ్రతుకుతున్నారు. ఈ భూమిపై బ్రతికే వారిలో అనేక మంది కోడ్ భాష ద్వారా అబ్బాయిని ప్లస్ అని, అమ్మాయిని మైనస్ అని కోడ్ భాష ద్వారా పెద్దలు మాట్లాడుకుంటూ ఉంటారు. మనకి ఇది ఎక్కడ కనబడుతుంది ఇటువంటి కోడ్ భాష అంటే, ఒక స్త్రీ హాస్పిటల్ అడ్మిట్ అయిన తర్వాత, తన ప్రసవ దినాలు గడిచిన తర్వాత ఒక అబ్బాయి కానీ అమ్మాయి కానీ పుట్టినప్పుడు బయట ఎదురు చూసే వాళ్ళంతా మీకు పుట్టింది ప్లస్సా మైనస్సా అని అడుగుతూ ఉంటారు. అప్పుడు అక్కడున్న చిన్నపిల్లలకి మాత్రం అది అర్థం కాకపోయినా, అక్కడున్న పెద్దవాళ్ళకి ప్లస్ అయితే అబ్బాయి అని, మైనస్ అయితే అమ్మాయి అని అర్థం చేసుకుంటూ ఉంటారు. మరి బైబిల్ ఏం సెలవిస్తుంది? ఎవరిని ప్లస్ ఎవరి మైనస్ అని బైబిల్ ఎవరిని చెబుతుంది అని అంటే, బైబిల్ ఎప్పుడైనా ఒకరిని ఎక్కువగా ఒకరిని తక్కువగా చేసి మాట్లాడదు, ఎక్కడ కూడా భేదం చూపించదు. మరి నేడు సమాజంలో అమ్మాయి లేదా స్త్రీ గురించి మనం ఆలోచిస్తే, నేడు సమాజం స్త్రీని చాలా చిన్న చూపు చూస్తూ బలహీనమైనదని, దేనిలో ముందడుగు వేయదని ఎన్నో విధాలుగా స్త్రీని తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు. అదే అబ్బాయి అనుకోండి, అన్నిటిల్లో మాకు చేదోడు వాదోడుగా ఉంటాడు, మమ్మల్ని చూసుకుంటాడు, మా వృద్ధాప్యమంలో కూడా మా క్షేమ భోగాలు చూస్తూ ఉంటాడని అబ్బాయిని ప్లస్ అని ఇలా సంబోధిస్తూ ఉంటారు. మరి దేవుడు ఆనాడు సృష్టి ప్రారంభంలో స్త్రీని పురుషుని ఎలా చేసాడమన్న సందర్భం చూడగలిగితే, ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనం. ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనం. మరియు దేవుడైన యెహోవా, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకొనెను. ఇక్కడ సృష్టి కార్యక్రమ ప్రారంభంలో 6వ దినమున దేవుడు మొట్టమొదటి మానవుడైన ఆదాము గారిని, నరుణ్ణి చేశాడు. మరి నరుణ్ణి చేసిన తరువాత ఆయనకి సాటి అయిన సహకారి ఎవరిని ఇచ్చాడు? స్త్రీని ఇచ్చాడు. కానీ నేడు సమాజంలో అనేకులు ఒక పురుషుడు మరొక పురుషుణ్ణి పెళ్ళాడడం మనం నేటి సమాజంలో ఎక్కడో కొన్ని చోట్ల చూస్తూ ఉన్నాం. దేవుడేమో సాటి అయిన సహకారిగా స్త్రీని ఇస్తే, నేడు అనేకులు పురుషుడు మరొక పురుషుణ్ణి పెళ్ళాడడం మనం చూస్తున్నాం. ఇది వాక్యానికి విరుద్ధమా కాదా చెప్పండి? వాక్యానికి 100% ఇది విరుద్ధం. మరి వీరికి దేవుని సంకల్పం ఏమి తెలుసు అని మనం ఆలోచిస్తే, వీరు పేరుకు మాత్రమే క్రైస్తవులుగా అమెరికా దేశాల్లో పిలువబడుతున్నప్పటికీ వారికి దేవుని సంకల్పం అనేది తెలియకనే వారు పురుషుడు మరొక పురుషుడిని పెళ్ళాడుతూ, ఒక స్త్రీ మరొక స్త్రీని పెళ్ళాడుతూ పాపాన్ని మూటగట్టుకుంటున్నారు. దేవుడేమో ఒక నరునికి సాటి అయిన సహకారిగా స్త్రీని ఇచ్చాడని ఇంత స్పష్టంగా బైబిల్లో రాయబడి ఉంటే, క్రైస్తవ దేశంగా పిలువబడుతున్న అమెరికా దేశం వారు కూడా దీన్ని తెలుసుకోలేక పాపాన్ని చేస్తూ దేవునికి దూరం అయిపోతున్నారు. మరి స్త్రీని దేవుడు ఎందుకు చేశాడు అని మనం ఆలోచిస్తే, ఇక్కడ సాటి అయిన సహకారిగా అంటే పురుషుడు తాను చేస్తున్న పనిలో కొంచెం చేదోడు వాదోడుగా సహాయపడుతూ ఉండడానికి. అది ఎటువంటి పనులు? స్వార్థ పనులు కానివ్వండి, తాను రోజు చేసుకునే పొట్టకూటి కోసం చేసుకునే పనుల్లో ఆయన సాటి అయిన సహకారిగా ఉండాలని స్త్రీని చేశాడు.
ఇక ఆ స్త్రీ గురించి బైబిల్లో మాట్లాడుతూ ఆమెకి ఒక స్త్రీ గురించి మాట్లాడుతూ ఆమెకి ఎన్నో బాధ్యతలు పెట్టినట్టుగా, ఒక కుటుంబాన్ని ఎలా పరిపాలించాలో, ఎలా గృహ నిర్వహణ జరిగించాలో అనేది దేవుడు బైబిల్లో ఎన్నో సందర్భాల్లో స్త్రీ గురించి రాయించాడు. మరి మరొక సందర్భం మనం చూడగలిగితే ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనం. ఆదికాండము 1వ అధ్యాయం 28వ వచనం. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకొనండి. చాలండి. ఇక్కడ దేవుడు వారికి ఒక మాట సెలవిచ్చాడు. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించండి. దేవుడు వారికి ఇచ్చిన పని. దేవుని సంకల్పం తనకు కోటాను కోట్ల మంది పిల్లలు కావాలని. ఆ సంకల్పం ఎక్కడ నెరవేరుతుంది? ఒక పురుషుడు స్త్రీ వీరిద్దరి వివాహ బంధం ద్వారా ఈ గర్భఫలం అనేది దేవుడు బహుమానంగా ఇస్తూ ఆయన సంకల్పాన్ని నెరవేరుస్తున్నాడు. మరి ఇటువంటి సంకల్పాన్ని దెబ్బతీసేవారు ఎందరో దేవుడు ఇచ్చిన అవయవాలను తమ పిల్లల భవిష్యత్తు కోసం, తన భర్త క్షేమం కోసం క్షేమంగా రక్షించుకొనకుండా నేడు అనేక మంది అమ్మాయిలు కానివ్వండి లేదా స్త్రీలు కానివ్వండి, వివాహం అయినవారు కానివారు, వీరందరూ ఏం చేస్తున్నారు? దేవుడిచ్చే గర్భఫలాలు పవిత్ర బంధం కోసం ఎదురు చూడకుండా ముందుగానే పాపంలో పడిపోతున్నారు. అవయవాల్ని పవిత్రంగా పరిశుద్ధంగా ఉంచుకోవాల్సిన అనేక మంది తమ అవయవాల్ని వివాహానికి ముందే పాడు చేసుకుంటూ పాపాన్ని మూటగట్టుకుంటున్నారు. దేవుడేమో సాటైన సహకారిగా ఉండాలని, మీ ఇద్దరు అనేక మంది పిల్లలను కలాలని దేవుడు వివాహ బంధాన్ని పెడితే అనేకులు వివాహ బంధానికి ముందే ఎన్నో పాపాలు చేస్తూ దేవునికి దూరం అయిపోతున్నారు. మరి ఇటువంటి తరుణంలో ఎందరో పాత నిబంధన కాలంలో ఘనురాలైన స్త్రీలుగా కొనియాడబడే స్త్రీలుగా ఎందరో ఉన్నారు. అలాగే క్రొత్త నిబంధనలో తబిత అనే నీతి కార్యాలు ధర్మ కార్యాలు చేసే ఒక భక్తురాలు మనకు కనబడుతుంది. మరి నేడు స్త్రీని సమాజం ఎలా చూస్తుందంటే ఒక చిన్న చూపు చూస్తూ స్త్రీ మాకు మైనస్ అంటూ సమాజం ఎన్నో విధాలుగా స్త్రీని తక్కువ చేసి మాట్లాడుతుంది. ఎందుకు ఇలా తక్కువ చేసి మాట్లాడుతుందని మనం మరి లోతులోనికి వెళ్ళగలిగితే, ఒక అమ్మాయి పుట్టినది మొదలుకొని పెళ్లి చేసే వరకు తనకు బంగారం అంటూ, కాళ్ళకి మెట్టెలు అంటూ, నడుముకు వడ్డానం అంటూ ఇలా ఎన్నో పెట్టాలి. అదే కాక పెళ్ళైన తరువాత మన దగ్గర ఉండదు, మనల్ని చూసుకోదు, మనల్ని విడిచి వెళ్ళిపోతుంది అనని ఇటువంటి ఆలోచనలు, ఇటువంటి నెగిటివ్ థాట్స్ వాళ్ళు మైండ్లో పెట్టుకొని ఒక అమ్మాయిని మైనస్గానే సమాజం పరిగణిస్తుంది, తక్కువ చేసి చూస్తుంది. దేవుడేమో ఇద్దరు సమానమే అనని తన పోలికలో దేవుడు మగవానిగాను ఆడుదానిగాను చేసినట్లుగా సందర్భం మనం బైబిల్లో ఆదికాండంలో చూడగలం. మరి నేడు స్త్రీని దేవుడు ఎందుకు చేశాడు, ఆమెకు ఎటువంటి బాధ్యతలు పెట్టాడని మనం ఆలోచిస్తే తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం, తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం, 5వ అధ్యాయం 14వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి యవ్వన స్త్రీలు వివాహం చేసుకొని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించుచు నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకుండవలెనని కోరుచున్నాను. ఇక్కడ స్త్రీలైన వారు ఎలా ఉండాలని బైబిల్లో సెలవిస్తుందంటే, యవ్వన స్త్రీలు వివాహం చేసుకొని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించాలి. నేడు యవ్వన స్త్రీలు అనగానే మనకి ఎక్కడైనా మనకు కనబడుతున్నారంటే, కనబడినప్పటికీ వారు దేవుని పని నిమిత్తం వారు కుటుంబాన్ని ఎలా కట్టుకుంటున్నారు, కుటుంబాన్ని ఎలా గృహ పరిపాలన జరిగిస్తున్నారని మనం అలా చూస్తే ఎక్కడ కూడా అలా మనకి క్రైస్తవులు అయినప్పటికీ మనకు అలా ఎవరు కనపడరు. గృహ పరిపాలన జరిగించే స్త్రీగా, తన కుటుంబాన్ని దేవునిలో కట్టుకునే స్త్రీగా, భర్తకు లోబడి ఉండడం,
భర్తను గౌరవించడం ఇలా స్త్రీలు ఎక్కడ మనకు కనబట్టలేదండి. ఒక భర్తని ఒక స్త్రీ అగౌరవంగా మాట్లాడుతూ భర్త గురించి తక్కువ చేసి రోడ్ల మీద వీధుల్లో గట్టి గట్టిగా అరుస్తూ భర్త మీదే గొడవాడుతూ ఉంటారు. దేవుడేమో లోబడి ఉండాలి అని నేను దేవుడు సెలవిస్తుంటే కొందరు స్త్రీలు ఆ వాక్యానికి విరుద్ధంగా లోబడక వాక్యం తెలిసిన వారైనప్పటికీ చర్చికి వస్తున్నప్పటికీ ఆ చర్చిలో ఉన్న కాసేపు ఏదో భక్తిపరురాలుగా ఉంటారు. ఆ తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత భక్తి లేదు, దేవుడు లేడు అని అనుకుంటూ తమ ప్రవర్తనని తమ మాటల్ని అదుపులో ఉంచుకోరు. మరి బైబిల్ ఏమో గృహ పరిపాలన జరిగించాలని, యవ్వన స్త్రీలు వివాహం చేసుకోవాలని బైబిల్ సెలవిస్తుంటే నేడు వివాహం జరగకముందే ఎందరో తమ గర్భాల ద్వారా దేవుడిచ్చిన గర్భఫలాన్ని వివాహం వరకు పవిత్ర బంధం వరకు ఉంచుకోక తమ గర్భాలను తమ బిడ్డలను ఎందరో తప్పు చేసి చెత్త కుండీల్లోనూ కాలువల్లోనూ మనం ఎన్నో సన్నివేశాల్లో చూసాం. అమ్మను మించిన వారు ఎవరు లేరా అనే పాటలో మనకు ఇటువంటి సన్నివేశాలు సందర్భాలు మనకు కనబడుతూ ఉంటాయి. మరి స్త్రీల్ని ఇలా తక్కువ చేసి సమాజం చూస్తుంటే దేవుడేమో స్త్రీని చాలా గొప్పదాన్ని గొప్పవాళ్ళరాలుగా దేవుడు బైబిల్లో స్త్రీలను అనేక మంది ప్రవక్తలను దేవుడు మిరియాము, దెబోరా, హల్దా, నోవాద్య, హన్న ఇటువంటి ప్రవక్తలు ఎందరో కనబడుతూ ఉంటారు. అలాగే ఒక రాహబు అని వేశ్య, ఆమె వృత్తికి వేశ్య అయినప్పటికీ ఆమె విశ్వాస వీరుల జాబితాలో రాయబడిందంటే ఆమె ఎటువంటి ఘనతను దేవుని ధర్మకార్యాలు చేసి ప్రవక్తలను ఆనాడు కాపాడి అటువంటి వీరుల జాబితాలో చేరిందంటే ఆలోచించండి. అటువంటి స్త్రీలుగా నేరు ఎవరైనా ఉన్నారంటే మనకి ఎక్కడ ఎవరు కనబడరు. మరి ఇటువంటి గృహ పరిపాలన జరిగించి తన పిల్లలకు ఉపదేశించేవారాలుగా స్త్రీ ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడు. మరి ఇటువంటి స్త్రీలను నేడు ఎలా చూస్తున్నారంటే తక్కువ చేసి చూడడం, ఇలా సమాజంలో తక్కువ చేసి అనేక మందిని స్త్రీలను అనేకులు ఇలా మారిపోతున్నారు. స్త్రీల గురించి తక్కువ చేసి మాట్లాడుతున్నారు. మరి స్త్రీ యొక్క గొప్పతనం తెలియాలంటే మనకి మరియమ్మ గారు కనబడతారు. సాక్షాత్తు సర్వలోకాల సృష్టికర్త అయిన ఒక యేసుక్రీస్తు వారు మన రక్షకుడు రావడానికి కారణం ఎవరండి? మరియ. ఆమె ఒక స్త్రీ. అటువంటి స్త్రీ జాతిని నేడు అనేకులు ఎలా తక్కువ చేసి మాట్లాడుతున్నారు, ఎలా స్త్రీ జాతిని అవమానిస్తున్నారని మనం సమాజంలో చూస్తూ ఉన్నాం. ఒక లోకరక్షకుడు రావడానికి స్త్రీ అవసరమైంది. అంటే స్త్రీ చాలా గొప్పది, ఆమెకున్న బాధ్యతలు, దేవుడిచ్చిన ఆధిక్యత చాలా గొప్పది. అటువంటి స్త్రీలను మనం గౌరవించాలి. నేడు పుట్టుకొస్తున్న అనేక మంది స్త్రీలను కూడా మనం గౌరవించాలి. దేవుడు వారికి ఇచ్చిన పనులను, బాధ్యతలను వారికి తెలియజేయాలి. అందుకే చిన్ననాటి నుండే బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, పెద్దవైనప్పుడు తొలగిపోడు అని బైబిల్ సెలవిస్తుంది. బాలుడు అనగానే ఆ సందర్భంలో అబ్బాయి అని మాత్రమే కాదు, అమ్మాయి కూడా. ఎవరినైనా చిన్నపిల్లల్ని బాలురని అంటారు. కాబట్టి ఇటువంటి విషయాలు మనం తెలుసుకున్న మనం బైబిల్ ప్రకారం ప్లస్ మైనస్ అంటే ఏమీ లేవు. మనందరం క్రైస్తవులు పుట్టినప్పుడు మనందరం క్రైస్తవులుగానే బ్రతికి క్రైస్తవులుగానే చనిపోవాలి. ఒక క్రైస్తవుడు ఎలా ఉంటాడు? ఎవరిని తక్కువ చేసి మాట్లాడు, ఎవరిని కించపరచడు, అందరిని సమానంగా ప్రేమిస్తాడు, అందరూ నావారే అనుకుంటూ అందరితో కలిసిపోతూ ఉంటాడు. అటువంటి క్రైస్తవులుగా మనందరం, బైబిల్ కలిగిన క్రైస్తవులుగా మనందరం ఉండాలి. కాబట్టి ఇప్పుడు అబ్బాయి అయితే అమ్మ మొయ్యాలా, అబ్బాయి అయితే కడుపు కొయ్యాలా అని అంటే అబ్బాయి అయినా అమ్మ మొయ్యాలి, అమ్మాయి అయినా అమ్మాయి మొయ్యాలి. ఇప్పుడు కడుపు కొయ్యాలంటే అబ్బాయినే కడుపు కోసి తీస్తారు కదండి, అమ్మాయినే కడుపు కోసి తీస్తారు కదండి అంటే ఇక్కడ మనం పాఠం లోతుల్లోనికి వెళ్ళగలిగితే అబార్షన్ చేయాలంటే ఎన్నో మెడిసిన్స్ని లోపలికి వేసుకొని తమకు దేవుడిచ్చిన గర్భఫలాన్ని వాళ్ళు తీయించుకుంటారు. దేవుడిచ్చిన గర్భఫలం బహుమానం అని అనేకులు ఎవరు ఆలోచించరు. వాక్యం తెలిసిన వారిగా మనమైనా దేవుడిచ్చు గర్భఫలాలని, అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా
దేవుడిచ్చిన గర్భఫలాన్ని మనం దేవుని పని నిమిత్తం దేవునిలో వాడాలని, దేవుని కోసం మనం బ్రతుకుతూ మన పిల్లల్ని పెంచాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నానండి. హలో హలో ఉన్నారు కదండి. తక్కువ సమయంలో ఎన్నో విలువైన విషయాలు అందించిన బ్రదర్ రమేష్ గారికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ సమయంలో